నమస్తే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాకిస్తాన్ ఆర్మీపై, పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడున్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ హక్కుల్ని పరిష్కరించాలని, వాళ్ళ డిమాండ్‌లను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తే సుమారుగా 300 మందికి పైగా ప్రజల్ని చంపేసినట్టుగా, అందులో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు. అణిచివేస్తోంది, వాళ్ళ గొంతు నొక్కేస్తోంది అనేటువంటి అంతర్జాతీయంగా చాలా ఒత్తిడొస్తోంది పాకిస్తాన్ పైన. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి విచారణ జరగాలి, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ క్రైసిస్‌ని దాటి ఎలా ఓవర్‌కమ్ చేయగలదు? మరోపక్క బలూచిస్తాన్‌లో కూడా ఇప్పటికే వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. స్వాతంత్రం ప్రకటించుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 2 సార్లు వాళ్ళు బలూచిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని చెప్పి వాళ్ళకు పేరు కూడా పెట్టేసుకున్నారు. బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్‌లో కలిసి ఉండమంటోంది. పీఓజేకే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటక్కడ? ఏం జరగబోతోంది పాకిస్తాన్‌లో? ఆహ్, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే జీ. నమస్తే. ఆదిత్య గారు, పీఓజేకేలో అల్లర్లు, నిరసనలు కొత్త కానప్పటికీ కూడా గతంలో ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా జరగలేదు. నాకు తెలిసింది పీక్ స్టేజ్‌లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే వాళ్ళు తాడో పేడో తేల్చుకునేటువంటి పరిస్థితిలో స్థితికొచ్చినట్టుగా కనబడుతోంది. ఏంటి కరెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఐక్యరాజ్య సమితి కూడా ఏదో దొంగల పడ్డ ఏదో ఇన్ని ఇన్ని రోజులకి ఏదో పోలీసులు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ దాదాపు గత నెల రోజుల నుంచి అక్కడ జరుగుతుంటే ఈ రోజున ఐక్యరాజ్య సమితి స్పందించడాన్ని ఎలా చూడాలి మనం? సో మనం ఇప్పుడు ఈ రౌండ్ ఆఫ్ ప్రొటెస్ట్‌లు ఏం చూస్తున్నామో ఇది 2023 నుంచి బాగా పికప్ అవుతుంది యాంప్లిట్యూడ్ ఇది చూస్తే. సో 2023 నుంచి కూడా మీరు మేజర్‌గా గమనిస్తే ఏందంటే అక్కడ ఎకానమిక్ రీజన్స్ వల్ల స్టార్ట్ అయింది. 2023లో ఐ థింక్ ఫ్లోర్ ప్రైస్ వాళ్ళకొచ్చే ఆటా ప్రైస్ అప్పట్లో మనం కూడా కోవిడ్ తర్వాత చాలా వీడియోస్ చూసాం. దట్ ట్రక్కుల వెనకాల ఇంత పెద్ద పెద్ద బస్తాల ఆటా ఉంటే వెనకాల జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళటం. అది నాట్ జస్ట్ ఇన్ పీఓజేకి, అది మిగతా పార్ట్స్ కూడా పాకిస్తాన్ మిగతా చోట్ల కూడా వెనకాల వెంటబడటం, పరిగెత్తటం, ఎట్లాగొట్లా కొంచెమైన ఆటా దొరకాలి. సో కొంతమంది మీమ్స్ లాగా కూడా చేశారు. దట్ పాకిస్తాన్ వాళ్ళు ఆటా కోసం కూడా ఒక రొట్టె చేసుకోవడానికి కూడా కొట్టుకుంటున్నారు అక్కడ. సో అది యాక్చువల్గా అప్పట్లో కొంతమంది మీమ్స్ అన్నట్టు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇవాళ చూస్తే 2023 నుంచి అది యాక్చువల్గా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఫ్లోర్ ప్రైస్ పెరిగింది, ఎకానమికలీ డౌన్ అవుతుంది, జాబ్స్ అనేది లేదు, తినడానికి తిండి లేదు. సో అటువంటి పరిస్థితి ఎనివే అయింది. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది. దానిపైన ఇంకొక మేజర్ ఇష్యూ ఏమైంది వాళ్ళకి, అక్కడ మాంగ్లా డ్యామ్ అనేది పీఓజేకేలో ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పీఓజేకే కోసం ఇంత పాకిస్తాన్ ఎందుకు అంత గోలగోల అయిపోతుందంటే, పీఓజేకేలో మీకు మేజర్ ఏదున్నా కూడా మీరు చెన్నా, బియాస్, రవి, సత్లజీ మేజర్ రివర్స్ ఏమున్నా కూడా దీంట్లో ఒక చాలా మటుకు భాగం అది పీఓజేకే మీదగానే వెళ్తుంది. అది కంట్రోల్ పోగొట్టుకోవడం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీ అబేన్స్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందర నెహ్రూజీ టైంలో ఆయన అన్నారు, సరే మీరు వరి అవ్వకండి, మేము వాటర్ ఇస్తాం, కానీ గుడ్ ఫెయిత్లో మీరు ఉంటే వాటర్ ఇస్తాం అన్నట్టు మనం ఒక ఇండస్ వాటర్ ట్రీటీ పెట్టుకున్నాం. అది ఇప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి బిహేవియర్ వల్ల, వాళ్ళ బ్యాడ్ ఫెయిత్ వల్ల, టెర్రరిజం వల్ల ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనము ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబెయిన్స్లో పెట్టేసి పక్కన పెట్టేసాం. ఆల్రెడీ ఒక ధమాకా తగిలింది వాళ్ళకి, ఆల్రెడీ కంగారు పడుతున్నారు. ఇప్పుడు పీఓజేకే పోతే కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ వాటర్ వాళ్ళకు ఉండదు. సో రెస్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ కూడా డిసింటిగ్రేట్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఇదొక కన్సర్న్ ఉంది. సో అక్కడ ఒక మాంగ్లా డ్యామ్ అనేది ఒకటి ఉంది. ఆ మాంగ్లా డ్యామ్ వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతున్నది. ఆ ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ పీఓజేకేలో వాళ్ళకి ప్రైసెస్ వాళ్ళకి ప్రభావం పడట్లేదు. ఇన్ఫాక్ట్ పీఓజేకేలో ఎలక్ట్రిసిటీ ఖర్చులు పెంచారు, ఇంకా బిల్ రేట్ ఇంకా పెరిగింది. పంజాబ్ అంటే పాకిస్తాన్ నుండి పంజాబ్ రీజన్లో ప్రైస్ తగ్గింది. అందరికి తెలిసిందే, పాకిస్తాన్లో మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ చూస్తే పంజాబ్ వాళ్ళే మెజారిటీ, పాకిస్తాన్ నడిపేది పంజాబ్ వాళ్ళే అక్కడ. సో వాళ్ళ భాష ప్రామినెంట్గా ఉంటుంది, వాళ్ళ కంట్రోలే ఉంటుంది. అందుకని పీఓజేకే వాళ్ళు వదిలేసి వెళ్తామంటున్నారు, బలోచిస్తాన్ వాళ్ళు వదిలేసి వెళ్తామంటున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు గొడవ పెడుతున్నారు, సింధు దేశ్ వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఎసెన్షియలీ పంజాబ్ తప్పితే మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బందిలోనే ఉన్నారు. సో ఇవి మేజర్ రీజన్స్ ఇది, దట్ ఫుడ్ ప్రైజెస్, అన్ఎంప్లాయ్మెంట్ జరగటం, ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెరగటం, వాళ్ళ దగ్గర డ్యామ్ ఉన్నా కూడా అది చేయటం, అట్లా వాళ్ళ నుంచి రీసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా వాళ్ళకి సరైన ఇన్కమ్ సోర్సెస్ ఉండకపోవటం. దానిపైన ఒక మేజర్ 2025లో బాగా ఎక్స్ప్లోడ్ అయిన ఇష్యూ ఏంటంటే, అక్కడ వాళ్ళకుండే లెజిస్లేటివ్ అసెంబ్లీలో 53 సీట్లు ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే 12 సీట్లు రిజర్వ్డ్ సీట్స్ ఎవరికంటే జమ్మూ కాశ్మీర్, అంటే భారత్లో ఉండే జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా రెఫ్యూజీస్ వస్తే ఆ 12 మందిని ఇక్కడ మీ ఆజాద్, సో కాల్డ్ ఆజాద్ కాశ్మీర్లో పెట్టబోతున్నామని వాళ్ళు అన్నారు. సో ఇది కూడా ఒక మేజర్ అబ్స్ట్రక్షన్ లాగా అనిపించింది వాళ్ళకి, దట్ మాకుండే అటానమీలో 12 మంది వేరే వాళ్ళు కూర్చోవడం ఏంటి. సో అది కూడా ఎక్స్ప్లోడ్ అయింది. సో ఇప్పుడు 2026లో చివరికి ఏమైందంటే, ఇన్నాళ్ళు అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ
అనే గ్రూప్ వాళ్ళు ఇవన్నీ నడుపుతున్నారు. ఇవంతా నెగోసియేషన్స్ అయినా ఒక 38 పాయింట్లు ఒక చార్టర్ లాంటి తయారు చేశారు. డిమాండ్స్ 38 డిమాండ్స్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇవన్నీ ఫుడ్ సెక్యూరిటీను, వాటర్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, అట్లాగే అసెంబ్లీ రిప్రజెంటేషన్ అయినా, ఇవన్నీ 38 పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నడుపుతుంటే 2026లో ఫైనల్గా ఆసిమ్ మునీర్ తర్వాత మిగతా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా బ్రాండ్ చేసేసి వాళ్ళని బ్యాన్ చేసేయండి అన్నారు. అది బ్యాన్ చేసినప్పటి నుంచి మనం చూస్తే అక్కడ నుంచి మూవ్మెంట్ బాగా గట్టిబడి అక్కడ ఈ రావల్కోట్లో బాగా మంచి ఫియరీ స్పీచెస్ ఇస్తూ అక్కడ సర్దార్ అమన్ ఖాన్ అని అతను ఆయన లీడ్ తీసుకొని స్పీచెస్ ఇస్తూ ఇప్పుడు ఆయన అంటున్నారు ఆజాద్ కశ్మీర్ అంటున్నారు. ఇది ఆజాద్ కశ్మీర్ కాదు, ఇది ఎస్పెషల్లీ ఇది ఆక్యుపైడ్ కశ్మీర్ ఇది. అండ్ మధ్యలో వీళ్ళు అన్నారు మీరు జాగ్రత్త, మీకు రేషన్స్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, జాగ్రత్తగా ఖబర్దార్ మీకు అంటే మీ నుంచి ఎవరు కావాలి రేషన్స్, మీ నుంచి ఎవరు కావాలి ఫుడ్, మేము శ్రీనగర్ నుంచి తెచ్చుకుంటాం, మా దేశానికి మీరు యాక్సెస్ ఇవ్వండి, ఇన్ఫ్యాక్ట్ మీరు మమ్మల్ని ఆక్యుపై చేసి ఉంచి మీరు మాకు రేషన్స్ ఇవ్వడం ఏంటి, ఇవన్నీ మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ మనం జేఎన్యూ దగ్గర వింటుంటాం హమే క్యా చాహియే ఆజాదీ అని అంటూ ఉంటుంది. ఇది మన జమ్మూ కాశ్మీర్ కూడా వింటుంటాం. అదే నారా ఇప్పుడు మళ్ళీ పిఓజేకేలో వినబడుతుంది, హమే క్యా చాహియే ఆజాదీ అని చెప్పటం, తో హమారా దేశ్ హిందూ దేశ్ అని చెప్పడం, ఇవన్నీ హిందుస్థాన్ జిందాబాద్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి అక్కడ. సో ఎసెన్షియల్లీ అక్కడ ఇప్పుడు 2026లో పీక్కి వెళ్తుంది. దానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే జూలై 27 ఈ నెల ఇంకొన్ని రోజుల్లో దాదాపు ఒక వారం పైన అంతే, వారంలో వాళ్ళకి అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు సేమ్ ఇదే రూల్, వాళ్ళకి 12 మంది రిజర్వ్డ్, మిగతా 53 మిగతా వాళ్ళు మీరు చేసుకుని అది కూడా బాగా ఇంటర్ఫిరెన్స్ జరుగుతున్నది. సో ఎలక్షన్స్ ముందర అందుకని బాగా ఇది యాంప్లిఫై చేస్తున్నారు. సో అట్లాగే చాలామందిని ఇంప్రిజన్ చేయటం జరిగింది, షూటింగ్ చేయటం జరిగింది కొంతమంది యాక్టివిస్ట్ మీద. ఇప్పుడు న్యూస్ ఏమంటుందంటే దాదాపుగా 300 మంది దాకా దాంట్లో షూటింగ్తో చనిపోయారు అనేది కూడా న్యూస్ వస్తున్నది. మరి అది సరే పాకిస్తాన్ వాళ్ళు ఏం కమెంట్ చేయలేదు, కానీ అందుకనే ఇవాళనే మనం యాజ్ వి డిస్కస్ టుడే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, ఇక్కడ నిజంగా 300 మంది చనిపోయారా, అసలు సివిల్ రైట్స్ అబ్యూజెస్ ఏం జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ ఐ థింక్ అరౌండ్ మే ఎండింగ్ జూన్కి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ కండెమ్ చేసింది, అటాక్స్ జరుగుతున్నాయి, ఇది ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద దాడులు చేస్తున్నారని ఆల్రెడీ అన్నారు. ఇప్పుడు జూలైలో యునైటెడ్ నేషన్స్ కూడా దృష్టి పెట్టుకొని మీరు ఎలక్షన్స్ జూలై 27 అంటున్నారు, దాని ముందరే మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ వెళ్ళి చూడాలనేది అన్నారు. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు కూడా బేసికల్గా కండెమ్ చేసి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అన్ని మనం ఓపెన్గా చెప్పాము, ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనేది కూడా మనం వోకల్గా చెప్తున్నాం. ఆదిత్య గారు, అయితే ఇప్పుడు ఈ విషయంలో మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉన్నాం. మన మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, మోదీ గారు మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఎస్, పిఓజేకే ఈజ్ అన్ ఇంటర్నల్ పార్ట్, అంతర్భాగం అది. కానీ ప్రస్తుతం మనం అక్కడ ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉంది, పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఉంది. నాట్ ఓన్లీ పిఓజేకే, బలూచిస్తాన్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇంకో పక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా అలాగే అందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఎక్సెప్ట్ పంజాబ్. మొత్తం అంతా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది గోల్డెన్ ఛాన్సా, ఇది ఒక మంచి అవకాశమా భారత్ స్పందించి దాన్ని ఏదో ఒక విధంగా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, లేదంటే కామ్గా ఉండి ఏదో ఒక రోజున తనంతట తానుగానే మనలో కలిసేంత వరకు వెయిట్ చేయడం మంచి నిర్ణయం? డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కరెక్ట్. దీనికి మీరు అన్నట్టు రాజ్నాథ్ సింగ్ జీ కూడా కమెంట్ చేశారు. ఆయన చాలా స్పష్టంగా అన్నారు, ఎంతోమంది అంటున్నారు మనం వెళ్ళి పిఓజేకి తీసుకోవచ్చు కదా అని అంటున్నారు, కానీ పిఓజేకే మనం ఏం తీసుకురాక్కర్లేదని వాళ్ళే మన దగ్గరకు వస్తారు చూడండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ జీ అన్నారు. ఇది రీసెంట్గా అన్న మాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఆయన అన్నా కూడా ఇప్పుడు మనం ఒకసారి ఒక చిన్న కేస్ స్టడీ లాగా ఇప్పుడు భారత్ వెళ్ళి మిలిటరీ యాక్షన్ లాగా అప్పట్లో వాళ్ళు అదే చేశారు, మిలిటరీ యాక్షన్తో వచ్చి వాళ్ళు గిల్గిత్ బాల్టి జనరల్ బ్రౌన్ అని బ్రిటిష్ వాడు రెచ్చగొట్టి అక్కడ ట్రైబల్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి గన్స్ సప్లై చేసి గిల్గిత్ బాల్టిస్తాన్ని బలవంతంగా లాక్కున్న తర్వాత మళ్ళీ శ్రీనగర్ వైపు కూడా వాళ్ళు దాడి చేస్తూ వచ్చారు. అప్పుడే మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ సైన్ చేసేసి భారత్కి అది కంప్లీట్ రైట్స్ ఆఫ్ జేఎన్కే అన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు మనం అట్లాంటి మూవ్మెంటే చేస్తే, అట్లాంటి మూవ్మెంట్ అంటే అట్లీస్ట్ మిలిటరీ వైజ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి? పాకిస్తాన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ స్మార్ట్. సో స్మార్ట్ అన్నా కూడా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు యూఎస్కి ఒక డమ్మీ స్టేట్ లాగా ఉంటున్నారు, యూఎస్ ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా స్పష్టంగా ఏం చెప్పారు వాళ్ళకి, ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతున్నది, ఇరాన్ వార్లో మీరు మీడియేటర్స్ లాగా అవ్వండి, ఇస్లామాబాద్ టాక్స్ అని ఇస్లామాబాద్లోనే చేద్దాం, మీరే మీడియేటర్స్ అవ్వండి అని చెప్పారు. చైనా కూడా అంది, సరేలే యూఎస్ బదులు ఇండియా బదులు మనకి పాకిస్తాన్ వాడు ఉంటేనే మన మనిషి ఉన్నట్టు కదా అని చెప్పి చైనా కూడా డమ్మీ స్టేట్ లాగానే తయారవుతున్నాడు. సో అందుకనే బేసికల్గా ఇక్కడ ఏంటంటే చైనా యూఎస్ వెయిట్ పాకిస్తాన్ వెనకాల పెడుతున్నారు. చైనాకి ఏంటంటే అక్కడ చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడోర్ ఉంది, సిపెక్ ఉంది.
సిపెక్ అంటే వాళ్ళ బల్క్ రోడ్ ఇనిషియేటివ్, ఇవన్నీ ఏదున్నా కూడా మేజర్గా సిపెక్ మీరు చూస్తే చైనా నుండి అది పిఓజేకే మీదుగా అది పాకిస్తాన్ ఎంటర్ అయ్యి గ్వదర్ పోర్ట్ దాకా వెళ్తున్నది సిపెక్. ఇప్పుడు గిల్గిత్ బాల్తిస్తాన్ అన్న పిఓజేకే అని ఇవన్నీ వెళ్ళిపోతే మాత్రం సిపెక్ గురించి నిజంగా చాలా పెద్ద కన్సర్న్ ఉంటుంది చైనాకి, ఎందుకంటే అది డెఫినెట్గా డిఫీట్ అయిపోయినట్టు. ఇప్పుడు అఫ్కోర్స్ సిపెక్ ఎనివే బలోచ్ రెబెల్స్ కూడా, బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా సిపెక్ కారిడోర్ని బాగా దాడులు చేస్తున్నారు. దాని మీద కూడా ఆల్రెడీ పాకిస్తాన్ అప్సెట్ ఉంది. ఇప్పుడు ఇదొక యాంగిల్. సో డెఫినెట్లీ చైనా విల్ ఇంటర్ఫియర్. చైనా ఏమంటుందంటే అన్లెస్ మనం ఒక డీల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ డీల్ ఏముండాలంటే గిల్గిత్ బాల్తిస్తాన్ పిఓజేకి ఇవన్నీ కూడా మాలో భాగం అయిపోయిన తర్వాత కూడా డోంట్ వరీ, మీ సిపెక్ కారిడోర్ని మేము ఆపము అని మనం ఓపెన్గా చెప్పగలగాలి. కానీ అది ఓపెన్గా చెప్తే వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్, వీ హ్యావ్ అవర్ ఓన్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, మనల్ని సర్క్యులేట్ చేయడానికి చైనాని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. సో విత్ సమ్ కండిషన్స్ చేయాల్సి వస్తుంది. రెండోది, న్యాచురల్గా భారత్ అప్పుడు చైనాకి అట్లీస్ట్ బిహైండ్ ద బ్యాక్ చెప్పాల్సిన విషయం ఏంటంటే తైవాన్తో ఎప్పుడైనా జరిగితే మేము ఇంటర్ఫియర్ అవ్వము. ఇప్పుడు ఎందుకంటే భారత్ ఆల్రెడీ ఇండో పెసిఫిక్ అక్కడ కూడా ఒక చిన్న ఒక డైమండ్ నెక్లెస్ అంటున్నారు వాళ్ళు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనా మన చుట్టూ చేస్తున్నాం, మనం డైమండ్ నెక్లెస్ చైనా చుట్టూ చేస్తున్నాం, ఆస్ట్రేలియాతో చేతులు కలుపుతున్నాం. ఇప్పుడు ఇండోనేషియాకి మనం బ్రాహ్మోస్ సప్లై చేయబోతున్నాం, వియట్నాంకి సప్లై చేస్తున్నాం బ్రాహ్మోస్. దాంతోపాటు ఇండోనేషియా నుంచి వీఆర్ గోయింగ్ టు టేక్ నికెల్, ఆస్ట్రేలియా నుంచి వీఆర్ టేకింగ్ యురేనియం, వీఆర్ టేకింగ్ లిథియం. సో ఇవన్నీ, అండ్ న్యూజిలాండ్తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రాసుకుంటున్నాం. సో ఎసెన్షియలీ మనం, అండ్ జపాన్తో తెలిసింది, జపాన్తో రిలేషన్స్ ఆర్ గుడ్. చైనాని మనం కూడా చిన్నగా సర్క్యులేట్ అనేది చేసి ఇండో పెసిఫిక్ ఓషన్లో బాగా స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నాం మనం. సో ఇటువంటి టైంలో న్యాచురల్గా ఏంటి, ఇండో పెసిఫిక్ పవర్ లాగా అయితే ఇప్పుడు మన సీషెల్స్లో కూడా అన్నాం, వీ వాంట్ టు బి ద ఫస్ట్ రెస్పాండర్స్ ఇన్ ఇండియన్ ఓషన్ అన్నాం. అంటే ఎప్పుడైనా ఏమైనా డిజాస్టర్ జరిగినా, వార్ మోడ్ వచ్చినా, ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా, ఏ క్రైసిస్ వచ్చినా కూడా భారత్ని మీరు నమ్ముకోండి, ఫస్ట్ రెస్పాండర్గా వస్తున్నాం. సో ఇప్పుడు చైనా వెళ్ళి తైవాన్ దాడి చేసినా కూడా ఇండో పెసిఫిక్ పవర్ లాగా మనం చూపించుకోవాలంటే డెఫినెట్గా సమ్హౌ వీ హ్యావ్ టు రెస్పాండ్, ఈవెన్ ఇఫ్ నాట్ మిలిటరీలీ, డిప్లొమాటిక్గా మన స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వాలి. సో చైనా ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, దట్ మీరు తైవాన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే అప్పుడు మేము సరే పిఓజేకి అయితే ఆలోచిస్తాం, ఎక్కువ మేము కూడా ఇంటర్ఫియర్ అవ్వము అనేది మేబీ ఒక బ్యాక్ ఛానల్ ట్రీటీ అనేది నడవాల్సి వస్తుంది. కానీ అట్లాంటిది ఉంటే యూఎస్ న్యాచురల్గా హ్యాపీ అవ్వదు, దట్ తైవాన్లో దాడి చేసే చైనా మీరు మౌనంగా ఎట్లా ఉంటారని భారత్ ఉంటుంది, రైట్. సో దానివల్ల ఏంటి, మనకు కూడా ఇట్స్ క్యాచ్ 22 ఫేస్. మనం మల్టీ అలైన్డ్గా ఉన్నప్పుడు ఫారిన్ పాలసీ చైనాని ఇన్ అవే సమ్హౌ బ్యాలెన్స్ చేసుకోవాలి, యుఎస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, రష్యాని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇంట్రెస్ట్, మన సావరెన్ ఇంట్రెస్ట్ పిఓజేకే మనం అంటే ఇక్కడ ఆదిత్య గారు, ఇక్కడ అంటే మనం భారత్ ఆలోచించడానికి కాస్త ఆచితూచి అడుగు వేయడానికి ఈ విషయంలో ఒకటి, మీరు చెప్పినట్టుగా చైనా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు, $60 బిలియన్ $1 మిలియన్ అక్కడ సిపెక్ ప్రాజెక్ట్ కోసం పెట్టిందని చెప్తారు, గ్వాదర్ పోర్ట్ అదంతా కూడా. చైనా ఇంట్రెస్ట్ డైరెక్ట్గానే ఉంది అక్కడ, డెఫినెట్గా వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తారు. అమెరికా వాడి ఇంట్రెస్ట్ కూడా ఉందా? ఈ రెండు కారణాలు. ఇంకొకటి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈ 3 కారణాలతోటే భారత్ ఆలోచిస్తోందా? అంటే ఏం చేయాలి, కొంతకాలం వెయిట్ చేయాలా, లేకపోతే ఈ సందిగ్ధత అందుకేనా? అంటే నా అభిప్రాయంలో న్యూక్లియర్ అనేది అంత ఫియర్ అనేది లేదు, ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కిరాణా హిల్స్ కొట్టినప్పుడు డైరెక్ట్గా న్యూక్లియర్ టార్గెట్ అయ్యిందని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎంతమంది కాదు అని ఇవన్నీ చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫ్లైట్ రెడార్లో చూసిన వాళ్ళు ఏం గమనించారంటే, ఆన్లైన్ ఉన్న పోర్టల్స్లో అక్కడ కొన్ని స్పెసిఫిక్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్స్ ఏం చేస్తాయంటే స్పెసిఫికలీ టు క్యారీ బోరాన్. అండ్ బోరాన్ దేనికి వాడతారంటే మనకి న్యూక్లియర్ లీక్స్, న్యూక్లియర్ రేడియేషన్స్ని. ఇన్ఫాక్ట్ షెర్నోబిల్ అని మీకు ఇది ఉంటుంది, ఒక సిరీస్ ఉంటుంది షెర్నోబిల్ అని. ఆ షెర్నోబిల్ ప్లాంట్ యుక్రెయిన్లో అది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు అక్కడ కూడా బోరాన్ వాడి అది కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది తిరుగుతుంది, అది సర్క్యులేట్ అవుతుంది కిరాణా హిల్స్ ఏరియాలో. సో దానివల్ల కూడా ఇది న్యూక్లియర్ అయితే డెఫినెట్గా జరిగిందంటారు. ఇంకోటి ఏంటంటే, న్యూక్లియర్ ఏమైనా చేసినప్పుడు పాకిస్తాన్ మనకి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి యాంటీ బెలిస్టిక్ మిసైల్స్ మన దగ్గర ఎనివే ఉన్నాయి. వాళ్ళు ఒకటి వాడితే దానికి మనం కూడా 10 వాడతామని అక్కడ దాకా మోస్ట్లీ వెళ్ళదు. కానీ మేజర్ కన్సర్న్ మనకి ఏముంటుందంటే, వాళ్ళకు కూడా స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మనకి సౌత్లో స్లీపర్ సెల్స్ ఉంటారు, మన సైడ్ ఆఫ్ జేఎన్కేలో డిస్టర్బెన్సెస్ చేస్తారు. హైదరాబాద్ దగ్గర మనం చూసాం పాకిస్తాన్ బ్యాక్డ్ ఐఎస్ఐ మాడ్యూల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, వాళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా ఉన్నాయి. సో అవి డిస్టర్బెన్సెస్ ఎనివే చేస్తారు. కానీ దానికంటే పాకిస్తాన్ కంటే పెద్ద థ్రెట్ ఇదే. యూఎస్కి ఏంటంటే, ఇరాన్తో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా పాకిస్తాన్ ఒక లాంచ్ ప్యాడ్ లాగా వాడుకుంటుంది. ఇప్పుడు జీసీసీ నేషన్స్ ఎంత ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే జీసీసీ నేషన్స్ వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళు ఆలోచించుకొని బిహేవ్ చేస్తారు వాళ్ళ ఇంట్రెస్ట్లో. పాకిస్తాన్ అట్లా కాదు కదా, పాకిస్తాన్ వాళ్ళు కుప్పగూలిపోయినా కూడా అమెరికా చెప్పినట్టు చేస్తుంది పాకిస్తాన్. సో దానివల్ల పాకిస్తాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూఎస్, నాట్ ఫ్రమ్ నౌ, ఎప్పటి నుంచో కూడా. మనకి ఇందిరాగాంధీజీ టైం అప్పటి నుంచి కూడా మీరు చూస్తే ఎప్పుడు పాకిస్తాన్ని గ్రూమ్ చేసుకుంటూ వచ్చింది యూఎస్. సో అక్కడుండే మీ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, దాంట్లో కొన్ని మాడ్యూల్స్ అన్నా కొంచెం యూఎస్లో డీప్ స్టేట్ చెప్పేవాళ్ళు ఆ డిక్టాట్స్ మీద, ఆ బేసిస్ మీదనే వాళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని ఇది ఒక కన్సర్న్ ఉంటుంది. యూఎస్ ఇస్ అ గ్లోబల్ పవర్ టుడే, సూపర్ పవర్. అట్లాగే చైనాది వచ్చేసరికి వాళ్ళకి ఎకానమిక్గా దే నీడ్ దట్ యాక్సెస్, వాళ్ళకి సెంట్రల్ ఏషియా లింక్ కావాలి.
సో దానికి అఫ్ కోర్స్ వాళ్ళకి వేరే యాంగిల్స్ ఉన్నా కూడా మౌంటైనస్ టెరెన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పిఓజేకి నుంచి ఆల్రెడీ వాళ్ళు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అవ్వనివ్వండి, సీపెక్ అవ్వనివ్వండి. సో ఇది మేజర్ కన్సర్న్ ఉంటుంది. దానిపైన ఈ మధ్య ఆసిమ్ మునీర్ వీళ్ళు కూడా పొజిషన్ ఏం చేసుకుంటున్నారు, వీఆర్ ఏ లిబరల్ నేషన్, వీఆర్ మీడియేటర్స్, వీఆర్ డిప్లొమాటిక్ కింగ్స్ అన్నట్టు చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి టైంలో మనం అగ్రెసివ్ మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది. దట్ వాళ్ళు పాపం ఇరాన్ యుఎస్ వార్ ఆపడానికి ట్రై చేస్తుంటే మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. ఇవన్నీ నాన్ సెన్సికల్ అల్టీరియర్ మోటివ్స్ ఉంటే డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకోటి బలవంతంగా ల్యాండ్ తీసుకున్నా బలవంతంగా తీసుకేమవుతుంది, ప్రజలు నమ్మరు. ప్రజలు వీ హావ్ బీన్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ అనే ఫీలింగ్లో ఉంటారు. సో అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆదిత్య గారు, పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారు? మేము వాళ్ళ డిమాండ్లు పరిష్కరించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా, లేదా పాకిస్తాన్ నుంచి విడిపోతే చాలు అని అనుకుంటున్నారా, లేకపోతే భారత్లో మమ్మల్ని కలిపేసుకుంటే బాగుంది అనుకుంటున్నారా? మూడు రకాల వాళ్ళుగా ఉన్నట్టున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు అంటే మీ అభిప్రాయం ప్రకారం? ఎప్పుడు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే మెజారిటీ ఎప్పుడైనా కూడా మమ్మల్ని బ్రతకనివ్వంటారు నాయన, మీరు చేసుకుని మూడ్లోనే మెజారిటీ ఉంటారు. మమ్మల్ని బ్రతకనివ్వండి, మాకు లెటస్ ఈట్, లెటస్ ఎర్న్, లెటస్ లివ్ హ్యాపీలీ. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, వీ వాంట్ టు బీ హ్యాపీ. అది బై అండ్ లార్జ్ మెజారిటీ ఓట్ అది. దాంట్లో స్మాల్ ఫ్యాక్షన్స్ లెట్స్ సే 10-20% ఉంటారు, వాళ్ళే యాక్టివిజంలో ఉంటారు, వాళ్ళే టు సమ్ లెవెల్. దాని మెయిన్ యాక్టివిజం చేసేది 1-2% ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ ఒక సైడ్స్ తీసుకుంటారు, ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా. 80% జనరల్గా స్వింగ్ అవుతుంది, అయినా వాట్ ఈస్ కన్వీనియంట్ దాని బేసిస్ మీద వెళ్తారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే మీరు చూస్తే అక్కడి నుంచి వాయిసెస్ రాలా. ఇప్పుడు ఏంటి ఫైనల్గా వాయిసెస్ బయటకు వస్తున్నాయి, ప్రో భారత్ వాయిసెస్ బయటకు వస్తున్నాయి. న్యాచురల్గా వాళ్ళలో కూడా ఎంతోమంది ముజాహిదీన్స్ ఉన్నారు. అంతెందుకు పిఓజేకే నుంచే మొన్న ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే ఒక ముజాహిదీన్ మాడ్యూలే, ఒక టెర్రరిస్ట్ మాడ్యూలే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నీళ్ళల్లో ఇట్లా రివర్ డైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం, డైవింగ్ చేసుకుంటూ ఏవో ఆపరేషన్స్ ఎక్సర్సైజెస్ చేయటం, ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చాయి. సో దాన్ని బట్టి మన ఇంటెల్ కూడా ఏం చెప్పిందంటే మోస్ట్ లైక్లీ ఇండస్ వాటర్ ట్రీటీ అబెన్స్ వల్ల ఇండియాలో భారత్లో ఉండేటటువంటి ఈ వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏమున్నా, లేకపోతే డ్యామ్స్ అన్నా, హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్స్ అయినా, ఇట్లాంటి వాటర్ బేస్డ్ డైవింగ్ బేస్డ్ అటాక్ చేసే స్కోప్ కూడా ఉండొచ్చు అనేటటువంటి ఫ్లాగింగ్ చేశారు. అంటే మనకి అర్థమయ్యేది ఏంటి, ఆ బ్యాచ్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడే ఉన్నారు, ఆ టెర్రరిజం చేసే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, ఆజాదీ కావాలనుకునే వాళ్ళు అక్కడే ఉన్నారు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎవరు ఇంకా వోకల్గా, ఎవరు ఇంకా బలంగా పర్సిస్టెంట్గా ఫైట్ చేస్తారో వాళ్ళు అనుకునేదే నెగ్గుతుంది. ఎక్కడైనా కూడా బ్యాటిల్ అదే. మనకదే మన పురాణాలు అందుకని చూపిస్తారు, దేవుళ్ళు అసురులు, సముద్రమంతంలో దేవుళ్ళు అసురులు ఉన్నా కూడా ఈక్వల్ నంబరే ఉంటారు, ఈక్వల్ స్ట్రెంత్, ఈక్వల్ పవర్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే అనేది ఎవరు కొంచెం ధర్మంగా ఉంటారో వాళ్ళ వైపు త్రూ టైం, ఇమీడియట్గా అవ్వదు, త్రూ టైం వాళ్ళ వైపు అది మూవ్ అవుతుంది. కానీ నంబర్ ఇప్పుడు ఈక్వలే. దేవాస్ అండ్ అసురాస్ ఎప్పుడు కూడా సిమిలర్ పవర్తోనే ఉంటారు. అది ఎవరు నెగ్గుతారనేది, ఎవరు ధర్మబద్ధంగా ఉంటే లాంగ్ టర్మ్ వార్లో వాళ్ళు గెలుస్తారు. కానీ షార్ట్ టర్మ్ బ్యాటిల్స్ ఇట్ డిపెండ్స్, హూ ఎవర్ హెస్ ఫాట్ మోర్ పర్సిస్టెంట్లీ దే మే విన్. సేమ్ థింగ్ గోస్ విత్ పిఓజేకి. అక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు, న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎవరు పోరాడుతున్నారో అది న్యూట్రల్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ వెయిట్ అంతా ఒకళ్ళు వెనకాల పెడతారు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఆజాద్ కశ్మీర్ అనుకునే ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ వెనకాల బాగా వెయిట్ వస్తున్నట్టుంది. దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నారు ఇదంతా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నారు అంటారు. చేసినా కూడా ఆర్ చేయకపోయినా ఏదున్నా కూడా 80,000 మంది నుంచి 1,00,000 మంది అటెండ్ అయ్యారు లాస్ట్ స్పీచ్లో. ఈ విషయంలో ఆదిత్య గారు, ఈ 80,000 మంది అసెస్ లేరు కదా. మీరు అన్నట్టుగానే బిగ్ గ్యాదరింగ్ ఇది. 80,000 అని కొంతమంది అంటున్నారు, 1,00,000కు పైగా అంటున్నారు. ఇంతమందిని చంపేస్తున్నా కూడా, 300 మందిని చంపేసినా కూడా ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు బై హుక్ ఆర్ క్రుక్ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే కనబడుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆరోపించినట్టుగా ఎమోషనల్గా ఆర్ పొలిటికల్గా లేకపోతే ఇంకో విధంగా ఏ విధంగానైనా భారత్ అటు పిఓజేకేలో ఉన్నటువంటి ఈ జాక్ కానీ, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి కానీ, లేకపోతే అక్కడ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆ సంస్థలు బిఎల్ఎఫ్ ఆర్ బిఎల్ఏకి కానీ ఏమైనా మద్దతు ఇస్తోందా ఇన్ ఎనీవే? అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు దోవల్ గారి హ్యాండ్ ఉందని, రా ఏదో చేస్తోందని, మొత్తం అంతా భారత్ ప్రేరేపిత ఈ చర్యలు ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ టెర్రరిజం అని వాళ్ళు పేరు పెడుతున్నారు యాక్చువల్లీ. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు చేయాల్సిన ఇంటెలిజెన్స్ సపోర్ట్ వరకు ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైట్ చేయాల్సింది లోకల్ వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా కూడా, ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది, బలూచిస్తాన్ ఇష్యూ ఇప్పటిది కాదు కదా. అప్పట్లో ఖాన్ అని ఒక అతను ఉన్నారు 1947-48లో, ఆయన ఇన్ఫాక్ట్ నేను పాకిస్తాన్లో కలవదలుచుకోవాలి. బలవంతం చేసి ఆయన చేత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ లాగా ఆయన చేత కూడా సైన్ చేయించి బలవంతంగా లాక్కున్నారు. అప్పటి నుంచే ఇది ఇంకా ఇవాళ కూడా బలోచ్ వాళ్ళని అడిగితే ఇది రీసెంట్ ఇష్యూనా, ఇది రా వాళ్ళు వచ్చి ఇంప్లాంట్ చేసిన, రా వాళ్ళు ఇంప్లాంట్ చేసిందేం కాదు. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి 1947 నుంచి మాకు అన్యాయంగా లాక్కున్నారనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటి, పాకిస్తాన్ మొత్తం పంజాబ్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు అసలు మాకు రిప్రజెంటేషన్ లేదంటారు. ఇంకోటి
పాకిస్తాన్ మొత్తంలో లార్జెస్ట్ ప్రావిన్స్ ఇస్ బలూచిస్తాన్. బట్ అమాంగ్ ద మోస్ట్ పావర్టీ స్ట్రికెన్, మోస్ట్ టెరిబుల్ కండిషన్లో ఉన్నది బలూచిస్తాన్. ఇంకోటి మినరల్ రీసోర్సెస్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం బలూచిస్తాన్ ఉన్నంత రిచ్నెస్ వేరే పాకిస్తాన్ ఎక్కడా లేదంత. న్యాచురల్ గ్యాస్ ఉంది, వాళ్ళకి కాపర్ ఉంది, గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో బలూచిస్తాన్ వాళ్ళకి మరి ఉండదా, అది వాళ్ళకి ఆవేదన ఉండదా, ఆవేశం ఉండదా? సో అట్లాంటిది ఉంటుంది. దాంట్లో మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నాడు, మా అయితే సమ్ లెవెల్ ఆఫ్ లాజిస్టికల్, సమ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది బ్యాకింగ్ ఇస్తారేమో కానీ వాళ్ళకి వెపన్స్ కూడా మనం ఏమి ఇవ్వక్కర్లా. వెపన్స్ వాళ్ళకి రావాలన్నా పక్కనే బలూచిస్తాన్ బార్డర్లో ఇరాన్ ఉంది. ఇరాన్కి సెంట్రల్ ఏషియా, రష్యా నుంచి నీట్గా వస్తుంది. అదే మనం ఏమి వెళ్ళి అందించక్కర్లా, వాళ్ళకి అటు నుంచే తెచ్చుకుంటారు. దురంధర్ సినిమాలో చూసాము. దురంధర్ సినిమాలో కూడా ఏంటి, వెపన్స్ కావాలంటే మీకు రష్యన్ వెపన్స్ ఇవన్నీ కావాలంటే బలూచ్ వాళ్ళ దగ్గర అడగండి అంటాడు. రహమాన్ దక్కైతే వెళ్ళి బలూచ్ వాళ్ళని అడుగుతాడు. బలూచ్ వాళ్ళకి ఏమైనా ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాడా? కాదు కదా, తను తెచ్చుకున్నది ఇరాన్ మీదుగా తను ఈజ్ గెటింగ్ ఇట్. ఇరాన్కి ఆల్రెడీ ఉంది, రష్యన్ సపోర్ట్ ఉంది. సో ఎసెన్షియల్లీ రానే చేసింది అనడానికి లేదు. ఇప్పుడు పిఓజేకి వచ్చేసరికి పిఓజేకి కూడా ఇట్స్ ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. అక్కడ ఉన్న లోకల్ క్రౌడ్కి దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు, ఇప్పుడు లేకపోతే లెట్స్ సే వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకుందాం, పాకిస్తాన్లో చాలా హ్యాపీగా ఉన్నారనుకుందాం. అప్పుడు మన రా వాళ్ళు ఎంతమంది వెళ్ళినప్పుడు వీళ్ళు దగ్గరుండి మరి పట్టిస్తారు, ఏదో రా వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు మీరు చూడండి అని. అది జరగట్లేదు అంటే ఎసెన్షియల్లీ ఏంటంటే పబ్లిక్లో ఒక నెగటివ్ సెంటిమెంట్ ఆల్రెడీ ఉంది. మహా అయితే ఆ నెగటివ్ సెంటిమెంట్ని ఇఫ్ వీఆర్ ఇన్వాల్వింగ్ మనం ఏంటంటే దానికి కొంచెం జస్ట్ అర్ఘ్యం పోసినట్టు కొంచెం పోస్తామేమో, కానీ అది కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆన్ ద గ్రౌండ్. అది చాలా మటుకు ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే, చేస్తుంది కూడా. అన్ని దేశాల ఇంటెలిజెన్స్లు చేసేది అదే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అన్ని బాహాటంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గానే, రహస్యంగానే ఉంచాలి. కరెక్ట్. మనం కొంచెం ఎథికల్గా ఉండే దేశం కాబట్టి మన ఇమీడియట్ బార్డర్లో ఏమన్నా కొంచెం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు యూఎస్కి భారత్తో ఏం పని, యూఎస్కి పాకిస్తాన్తో ఏం పని, ఇక్కడికి వచ్చి ఇంటర్ఫియర్ అవుతారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసి, ఇక్కడ ఎవరెవరికి ఆవేదన ఉందో వాళ్ళందరికీ వాళ్ళు అక్కడి నుంచి అర్ఘ్యం కూడా కాదు, పెట్రోలే పోస్తున్నారు. అక్కడ పెట్రోల్ లాగా పోసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ అప్పట్లో అది ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్నారు కదా. అమెరికా చేస్తోంది అదే, అక్కడ చైనా కూడా విస్తరణ కాంక్ష, వాళ్ళకేమో కలిపేసుకోవాలి. అమెరికా వాళ్ళ కోసం, వాళ్ళ కంట్రీ సర్వే కోసం వాళ్ళు యుద్ధాలు సృష్టిస్తారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న కంట్రీ అయితే ఈ పాటికి ఏదో ఒక రిజల్యూషన్ వచ్చేదేమో పిఓజేకి విషయంలో. మన భారత్ యొక్క మనస్తత్వం అది కాదు కదా, మనది కాదు. అండ్ యాజ్ యు సెడ్ బలూచిస్తాన్లో యాజ్ వి స్పీక్ ఇవాళనే మళ్ళా ఒక బస్సుని, ఒక పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ బస్సుని కూడా వాళ్ళు వెళ్ళి అటాక్ చేసి అది మొత్తం మెజారిటీ చాలా మంది, ఐ థింక్ 20-25 మంది చనిపోయారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు. ఇంకెక్కువ చనిపోయారు. ఇవాళ కూడా ఆ లెవెల్ ఆఫ్ అటాక్స్ ఇవాళ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ రానే చేస్తున్నందుకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఐ థింక్ అరౌండ్ 60s or 70s బలూచిస్తాన్ మూవ్మెంట్ చూస్తే చాలా మటుకు మార్క్సిస్ట్ ఐడియల్స్ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశారు. మార్క్సిస్ట్ అంటే అది డైరెక్ట్గా రష్యన్ ఇన్పుట్. అదేం రా వెళ్ళి మార్క్సిస్ట్ ఐడియాస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు, రష్యా నుంచి వచ్చింది అది, రైట్? సో ఎసెన్షియల్లీ ఏంటంటే ఇదంతా జరుగుతున్నది ఇంటర్నల్గా, దే ఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. దానివల్ల రకరకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆపరేట్ చేస్తాయి. ఇండియా చేయకపోతే నిజం చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం దీంట్లో. అందుకని వీ డోంట్ నో ఇంటెలిజెన్స్ దాంట్లో నిజం చెప్పాలంటే మనకి తెలియకపోతేనే దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ రైట్, తెలిస్తే ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ చేతగానితనం, వాళ్ళకి గవర్నెన్స్ తెలియక, అడ్మినిస్ట్రేషన్ తెలియక వాళ్ళు భారత్ మీద పడి భారత్ని ఏదో దోషిగా చూపించాలి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రతిదానికి భారత్ మీద వేలెత్తి చూపిస్తారు, కానీ అంతకుమించి ఇంకేం లేదు. మేము చూద్దాం మరి రాబోయే సమీప భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా, బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇప్పటికే ప్రకటించుకున్నారు పిఓజేకి ఏం జరుగుతుంది అనేది మనం హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, అణచివేసేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తాడో పేడో తేల్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియక ఒక అయోమయ పరిస్థితులు కొట్టుముట్టాడుతోంది. చూడాలి రాబోయే రోజులు ఏం జరుగుతుందో. ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.